నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడు. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మనది డెఫినెట్ గా సోల్స్ కనెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు. సోల్ తో కనెక్ట్ అయి ఉంటారు. ఏ సంబంధమైనా దానికి ఆత్మ సంబంధం ఉంటేనే వాళ్ళు కలుస్తారు. ఈవెన్ అసలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఐ కాంటాక్ట్ కూడా మనకు సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే మనం చూస్తాము అని చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇజ్ ఇట్ సో అని అనిపిస్తుంది. సో మనకి బాగా దగ్గరగా, మన మనసుకి దగ్గర అయిన ఆ సోల్ కానీ, ఆ వ్యక్తి కానీ దూరం అయినప్పుడు తట్టుకోవటం, డెలికేట్ హార్ట్ వాళ్ళకి డెఫినెట్ గా చాలా చాలా ఎవరికైనా కష్టమే. ఇంకా సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం. కొంతమంది అయితే ఏళ్లకు తరబడి అదే దాంట్లోనే దిల్ బి స్టక్ కదా. వాళ్ళతోటి ఆ సోల్ తోని కనెక్ట్ అవ్వటం అనే ప్రక్రియ ఏదైనా ఉంటుందా అసలు? అంటే అది హార్మ్ఫుల్ కాకుండా అసలు ఉంటుందా ఇట్లాంటిది? ఎందుకంటే ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాడీని తీసుకుని అది మళ్ళీ సోల్ వచ్చేస్తుందా? ఇట్లా రకరకాల డౌట్స్ వస్తాయి కదా. అసలు మనకి ప్రియమైన వ్యక్తులు ఒకవేళ మన నుంచి దూరం అయితే గనక వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి? చాలా మనసుకి చాలా హద్దుకునే ప్రశ్న పద్మినిది. ఎందుకు అనంటే, నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు, అసలు ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటికి రావాలి నాకు అర్థం కానప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఎవరినన్నా హెల్ప్ అడుగుదామా అని అన్నా కూడా ఇదిమిత్తంగా వాళ్ళ సహాయం ఎంతవరకు కావాలో కూడా నాకే తెలియదు. ఎందుకంటే నేను చాలా లోతుల్లో ఉన్నాను. ఎవరినైనా హెల్ప్ అడిగితే వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా నాకు హెల్ప్ చేసినందుకు అని అదొక భయం. మళ్ళీ మనం ఎలా మొహం చూపించుకోగలుగుతాము అని ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరిదైనా సహాయం అడిగితే వాళ్ళు చెయ్యను అని అంటే మనం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈ రోజు ఉన్న గౌరవం మళ్ళీ రేపు అక్కడ పొందగలుగుతామా అని ఇలాంటి చాలా డైలమాలో నేను ఉన్నప్పుడు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో చెప్పారు, నేను మా నాన్నగారిని చాలా నమ్ముతాను స్రవంతి, మా నాన్నగారే నన్ను నుంచొని నడిపిస్తున్నారనే భావన నాకు ఉంటుంది. ఏదైనా కావాలంటే చేసేయాలి నాన్న మీరు అని అనేస్తాను, కాబట్టి నాకు ఆ పని అయిపోతుంది అని చెప్పారు ఆంటీ. అది నాకు మనసుకి చాలా హద్దుకుందనమాట. ఓహో, మా నాన్నకు కూడా నేనంటే చాలా ప్రేమ కదా. అప్పటికే అప్పటికి లేరు నాన్న, అప్పటికి అమ్మ లేదు, నాన్న కూడా లేరు. సో నాన్నకి మేమంటే చాలా ఇష్టం. తప్పకుండా నాన్న మాకు హెల్ప్ చేస్తారు అనేది బీజం పడింది అనమాట. అప్పటి నుంచి ఇంకా ప్రతిదీ మా నాన్న ఎదురుగా ఉన్నట్టే నేను చెప్పుకునేదాన్ని. ఇలా ఉంది నాన్న పరిస్థితి, ఇలా ఉంది అంటే చాలా పెద్ద మొత్తంలో నాకు విపరీతంగా నేను మధ్యలో ఉండి వేరే వాళ్ళకి డబ్బు ఇప్పించినప్పుడు అది చాలా పెద్ద మొత్తం, నేను ఎలా తీర్చగలుగుతాను, నేను తీర్చలేను, నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నప్పుడు మా నాన్నగారు నాకు కలలో కనిపించారు. కలలో కనిపించి ఏంటమ్మా ఇది అని అడిగారు. నేను ఇలా పడుకుని ఉన్నానట. నన్ను అడిగారు మా నాన్నగారు, ఏంటమ్మా ఇది అని అంటే, నాన్న నేను చేయలేదు ఈ అప్పు, నాది కాదు, నేను తీసుకోలేదు వాళ్ళ దగ్గర, నేను మధ్యలో ఉండి ఇప్పించాను అని నేను చెప్తే, సరే అయితే చూద్దాము అని అనడము. అన్న 6 monthsకి నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం. ఒక్క రూపాయి కూడా నేను కట్టకుండా మళ్ళీ. It took some time. 6 నెలల సమయం పట్టింది, బట్ సమస్య అనేది సాల్వ్ అయింది. అట్లా మనము సోల్ తో అలా కనెక్షన్ ఏర్పరచుకోవాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన కోరిక ధర్మబద్ధమైంది ఉండాలి ఒకటి. రెండోది, మనం ధర్మంగా నడవాలి అనే ఆలోచన మనకి ఉంటే గనక సోల్ తొందరగా కనెక్ట్ అవుతుంది. మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇది టైం పట్టింది కదా, తర్వాత బాగా ప్రతిదీ ఇంకా డిపెండ్ అవడం నాన్నతో అనమాట. నేను నీకు గుర్తుందా, ఇన్స్టాలో ఒకటి
పాటకి నేను చేశాను. మ్మ్. అదే సినిమాలో గానగాపురంలో కదా. గానగపనులు కాదు, ఇంటికి వచ్చాక రాజీ మూవీలో ఆ, ఆ ఇది ఈ పాట గుర్తులేదు కానీ అర్థం ఏంటంటే ఈ కష్టాన్ని కూడా దాటించేసే నాన్న, చాలా చూసా. ఆ, ఉంగ్లీ ఉమ్, పక్కడికే తూనే ఆ, చల్నా సిఖాయా అని చెప్పి, అంటే నా వేలు పట్టుకొని నడిపించావు కదా నాన్న, చాలా ఎత్తుల్ని దాటించావు, మా అంటే ఆ అడ్డంకులన్నీ తొలగించావు, దీన్ని కూడా నువ్వే చేయి నాన్న అని ఉంటుందన్నమాట. ఆ పాట చేస్తే నేను లోన్ శాంక్షన్ కావాలి అని చెప్పి మా నాన్నగారికి దండం పెట్టుకోవడము, ఆ అది లోన్ శాంక్షన్ అయింది. ఉమ్, ఉమ్, రెండోది చాలా అర్జెంట్ గా బిల్డర్ కి మేము అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. నా అమౌంట్ అంతా కూడా ఒక దగ్గర స్టక్అప్ అయిపోయింది. నేను ఖచ్చితంగా బిల్డర్ కి నేను ఇవ్వాలి, నాన్న ఎట్లయినా సరే నేను ఇవ్వాలి అని అని నేను అనుకున్నప్పుడు మా నాన్నగారు కల్లో కనపడ్డారు. ఇది మాత్రం చాలా నాకు నమ్ముతాను నేను, సోల్ మనకి కనెక్ట్ అవుతారని చెప్పి. మా నాన్నగారు ఏం చేశారంటే బస్సులో వచ్చారట, నేను బస్ స్టాండ్ లో నుంచున్నాను, మా నాన్నగారు బస్సులో వచ్చారు, కవర్లో అమౌంట్ పెట్టున్నారు, పెట్టి నా చేతికి ఇచ్చారు. నాకు అది ఖచ్చితంగా అంత అమౌంట్ కావాలి, నా చేతికి ఇచ్చారు. ఇచ్చి ఇప్పటికి నేను ఇదే సర్దుబాటు చేయగలుగుతానమ్మా అని ఒక మాట అన్నారు పద్మిని. ఇది నేను మా అమ్మని కించపరచడానికి నేను చెప్పట్లేదు ఎవరికి. మా అమ్మ ఎంత అమాయకంగా తన వాళ్ళని నమ్మింది, ఎంత అమాయకంగా తన పిల్లల కంటే కూడా అయ్యో నా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే ఇవాళ కాకపోతే రేపు మంచి జరుగుతుంది కదా అని చెప్పి నమ్మి చేసింది మా అమ్మ. ఎంత అమాయకురాలు, ఆ అమాయకత్వానికి ఎప్పటికీ కూడా అయ్యో అమ్మ ఇంత అమాయకురాలు, ఎందుకు ఇట్లా అమాయకత్వంగా ఉంది అనేది ఎప్పుడు బాధపడతాను నేను. అంటే మా నాన్నగారు ఆ డబ్బు నా చేతికిచ్చి, నువ్వు అమ్మని ఎక్కువగా నమ్మావు, నన్ను నమ్మలేదు, ఏం చేస్తావు అని అన్నారు. అంటే అది కాదు నాన్న అంటే, సరే సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ నేనైతే ఇప్పటికి ఇది అరేంజ్ చేయగలుగుతాను అని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు. మీరు నమ్మండి, అందులో సగం అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వాల్సిన వాళ్ళు రిటర్న్ ఇచ్చారు. ఓకే, ఇంకొక సగం అమౌంట్ ఏదైతే మేము అదేంటి గవర్నమెంట్ నుంచి నాకు డబ్బులు రావాలో, అంటే మీకు చెప్పాను కదా మాది ప్రాపర్టీ అదేంటి రోడ్ ఎక్స్టెన్షన్ లో తీసుకున్నారండి, ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కి ఎంతైతే డబ్బులు ఇవ్వాలో గవర్నమెంట్ ఇచ్చింది పద్మిని విత్ ఇన్ 3 days. అంటే చూడు అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. సోల్ ని కనెక్ట్ చేసుకోవడము అని అంటే ఏంటంటే, మనకున్న బాధని తప్పకుండా వాళ్ళకి చెప్పటం, వింటోంది ఆ సోల్ అని, లేకపోతే వారు వింటున్నారు, వింటారు, వారు ఖచ్చితంగా మన సమస్యను సాల్వ్ చేస్తారు అనేది మనం అనుకోవాలి. అలాగే అసలు ఈ సమస్య సాల్వ్ చేయడం అనేది పక్కన పెడితే మిస్ అవ్వటం అనేది కూడా ఉంది కదా ఇంకొక యాంగిల్. వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నామనే తత్వం కూడా ఉంటుంది. ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ తల్లి తట్టుకోలేదు, ఆ బిడ్డ ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎట్లా ఎందుకు జరిగిందో అని బాధపడుతుంది. ఆ కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవచ్చు? ఆ కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మీరు పిల్లల్ని కనే పరిస్థితుల్లో ఉంటే కనుక యూ కెన్ ఇన్వైట్ దెమ్. మీరు మళ్ళీ జన్మను అందుకోండి అని చెప్పి మీరు ఇన్వైట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎందుకు మాకు దూరం అయ్యారు అన్నది మీరు కనుక ఒకవేళ ఒక సరైన రీజన్ కోసం గనక మీరు దూరం అయితే గనక ఆ రీజన్ కి మీరు రీచ్ అయ్యగలిగారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పద్మిని, జస్ట్ బర్త్ తీసుకొని వచ్చేసేయండి మీకు మోక్షం అనేది ఉంది అని చెప్పి ఉంటుంది. అర్థమైందా నీకు నేను చెప్పింది? అప్పుడు ఇన్వైట్ చేయగలగాలి ఒకటి. రెండేంటంటే, ఒక ఎదిగిన తర్వాత, చాలా ఎదిగాడు, చాలా ఎదిగిన 25 ఏళ్ళు వచ్చేసే అప్పుడు దూరం అయ్యారు అని అంటే గనక వాళ్ళు ఏ మిస్టేక్ చేసి దూరం అయ్యారు. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, రీల్స్ లో విపరీతంగా నడిపేసి, మొన్నేమో కార్లో లోయలో పడిపోయారు ఒకళ్ళు, మొన్నేమో రీల్స్ రోడ్డు మీద చేస్తూ ఒకళ్ళు ఇదైపోయారు. అలాంటి మిస్టేక్ చేసినప్పుడు ఆ సోల్కి రిగ్రెషన్ ఉంటుంది, చాలా తప్పు చేశాము అనే బాధ ఉంటుంది. అలాంటి బాధ నుంచి తొందరగా బయటికి వచ్చి మీరు ఎక్కడన్నా పుట్టండి మళ్ళీ అని చెప్పి చెప్పాలి. మనం వాళ్ళకి కనెక్షన్ ఏర్పరచుకొని మనం అలా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఎవరైనా పిల్లలు కలగాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పిల్లలు పుట్టలేదు, వాళ్ళు కూడా సోల్ని ఇన్వైట్ చేయాలి. మీరు నైట్ అయిపోయిన తర్వాత కాపురం చేసిన తర్వాత అయినా ముందైనా కూడా, ముందైతే చాలా మంచిది,
అంటే భార్యాభర్తలు సృష్టి కార్యం అనే దాని ముందు మీరు సోల్ ని ఇన్వైట్ చేయాలి. Okay. మంచి సోల్ రావాలి అని చెప్పి. Hmm. అండ్ మోర్ ఓవర్ చక్కగా స్నానం చేయాలి. కుదిరితే గనుక దండం పెట్టుకోవాలి భగవంతుడికి. Hmm. అలాగే సోల్ ని ఇన్వైట్ చేయాలి. Hmm. ఇన్వైట్ చేసిన తర్వాత మీరు చూడండి, ఒక 3 months చేసి చూడండి, ఏ IVF లు అక్కర్లేదు. అంత అంత చాలా దూరంగా ఉంది అని అనుకున్నవి కూడా తప్పకుండా కన్సీవ్ అవుతారు. అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కూడా కన్సీవ్ అవుతారు. అయితే ఈ సోల్ ని పిలిచే వాటిలో ఏ కష్టాలు ఉంటే అసలు మనం పిలవాలి, సోల్ ని మనం అడగాలి అనేది, ఎవరిని అడగాలి అనేది మీరు చూడండి ఒకసారి. మనం ఫస్ట్ పిల్లలు పుట్టని వాళ్ళని ఒకటి అడగాలి. రెండోది ఏంటి అని అంటే, కన్సీవ్ అయిన తర్వాత కూడా మీరు లోపల ఉన్న సోల్ తో మాట్లాడగలగాలి. ఆరోగ్యంగా ఉండు, నీకు సరిపోతుందా తిన్నది, నీకేమైనా కారం అనిపిస్తుందా, లేదు అంటే గనక నీకు ఇంకా ఏం తినాలనిపిస్తుంది, భగవంతుడితో చక్కగా మాట్లాడు, మంచి టైంలో పుట్టేటట్టుగా చూడమని చెప్పి భగవంతుడిని కోరుకో. ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా భగవంతుడికి సంబంధించిన పాటల్ని వింటే కనుక చాలా మంచిది అనమాట. మీరు ప్రవచనం వినండి, అవి వినండి, వాటన్నిటికంటే కూడా భగవంతుడిని కీర్తిస్తున్న కీర్తనలు వింటే లోపల సోల్కి చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది. చాలా హెల్దీగా పుట్టడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అదొకటి. రెండేంటంటే, మీకు చాలా కష్టంలో ఉన్నప్పుడు మీకు అమ్మా నాన్నలు దూరం అయితే కనుక, మాలాగా లేదు నాన్న ఒకరే దూరం అయ్యారు, లేకపోతే అమ్మ ఒక్కతే దూరం అయింది అని అంటే గనక, ఫస్ట్ దూరమైన వాళ్ళ సోల్తో మీరు మాట్లాడి, మాకు హెల్ప్ చేయండి నాన్న, మాకు హెల్ప్ చేయండి అమ్మ అని చెప్పి అడగండి. ఒకవేళ అమ్మా నాన్నలు ఇద్దరు దూరం అయ్యారు, నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు మీ నాన్నగారిని గుర్తు చేసుకుంటారు, మీ అమ్మగారిని ఎందుకు గుర్తు చేసుకోరు? ఎందుకో గుర్తుంటుంది అమ్మ, గుర్తు లేకుండా అసలు మర్చిపోతే కదా అమ్మని. కానీ నాన్నని ఎందుకు చేయమంటాను అని అంటే, మేము ముగ్గురము ఇక్కడ ఉండి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మా డాడీ దగ్గర దాచాం, మా నాన్నగారి దగ్గర దాచాం. సో దానికి సారీ చెప్తూ, అప్పుడు అలా చేశాం నాన్న, వయసు వచ్చింది, హోష్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇది నాన్న దగ్గర దాయకూడదని తెలుసు, కానీ దాయాల్సిన పరిస్థితుల్ని అధిగమించలేక దాచిన విషయమే అని చెప్పి మా నాన్నగారికి ఎప్పుడు కూడా మేము సారీ చెప్తూ ఉంటాం ఖచ్చితంగా. సో అందుకని నాన్నతో ఎక్కువగా మాట్లాడటం అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి నీకు అలా చేయాలని నాకు లేదు, ఆ టైంలో అలా చేసేసాను, ఐఎమ్ సారీ అని చెప్పి నువ్వు 2 చేతులు పట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ పని చేస్తావా చేయవా? ఎంతో కొంత కరుగుతాం కదా, వద్దుపోనీలే అని అట్లా సోల్ తొందరగా మనకి రెస్పాండ్ అవుతుంది. సో కమ్యూనికేట్ చేయాలి, లేదు కదా అంటే భౌతికంగా ఒక శరీరం లేదు కదా, ఉందో లేదో అని కాకుండా ఆ సోల్ తో మనకి నచ్చినటువంటి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన సోల్ తో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తే కనెక్ట్ అవుతారు. ఇంకోటి, యూనివర్స్ కి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు అనేది మాకు ఏదైనా ఒక సిగ్నల్ చూపించు. అనుకుంటానో తెలుసా, ఏదన్నా నేను అనుకున్నప్పుడు అది అవునా కాదా అని నాకు డౌట్ ఉంటే వెంటనే నాకు కాకి అరుపు వినపడుతుంది. అంటే ఎంత కనెక్ట్ అయిపోయానంటే, నేను ఆ కాకి అరుపుతో మా నాన్నగారు అవునని చెప్తున్నారా కాదని చెప్తున్నారా కూడా నాకు అర్థమవుతుంది. నో అంటున్నారా ఎస్ అంటున్నారా అనేది కూడా నా మనసుకి టచ్ అవుతుంది. ఖచ్చితంగా 100% వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో అనేది నేను తెలుసుకోగలుగుతాను. అంటే మీరు కూడా అలా కనెక్ట్ చేసుకుంటుంటే తప్పకుండా మీకు కూడా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. రైట్. ఎండ్ ఆఫ్ ది డే దీనికి టెక్నిక్ కమ్యూనికేట్ చేయటమే, మాట్లాడటమే అనేది అర్థమైనటువంటి విషయం. రైట్ అక్క, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తో పాటు ఎట్లా చేసుకోవచ్చు అంటే దానికి ఒక డెఫినెట్ గా చాలా వ్యాలిడ్ గానే చెప్పారు. ఎమోషనల్ కనెక్ట్ ఇస్ రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.